హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఇంకా మష్రూమ్ కర్రీ అనేది ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఓన్లీ మష్రూమ్ కాకుండా అందులో కాస్త ఆలుగడ్డలు ఇంకా మటర్ అనేది వేసుకుంటే ఇంకా కూర చాలా టేస్ట్గా ఉంటుందండి. సో అందుకైతే నేను ముందు కట్ చేసిన ఆలు పీసెస్ని ఇలా నూనెలో వేయించి తీసుకుంటున్నాను. కాస్త గోల్డెన్ బ్రౌన్ లాగా ఫ్రై అయితే సరిపోతుందండి. స్టవ్ ఆన్ చేసి కళాయిలో కాస్త నూనె పోసుకొని పోపు దినుసులన్నీ వేసుకున్న తర్వాత అందులో ఉల్లిపాయలు వేసి బాగా వేయించాలి. వేగాక అందులో కాస్త పసుపు అనేది వేసుకోవాలండి. ఉప్పు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరి కాసేపు వేయించుకోవాలి. ఇప్పుడు పచ్చి బఠానీ వేసి మరి కాసేపు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసిన టొమాటోస్, అలాగే 2 స్పూన్స్ కారం, ఇంకా 1 స్పూన్ మసాలా పొడి అనేది వేసుకుంటాను. ఇప్పుడు ఇందులో ఇప్పుడైతే ఇందాకే వేయించి పెట్టుకున్న ఆలుగడ్డలు అయితే వేస్తున్నానండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగానే క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ కూడా ఇందులోకి వేసుకుందాం. ఇవి వేసాక ఒక 5 నిమిషాల పాటు వేయించుకొని ఆ తర్వాత మూత అనేది పెట్టేసుకుందామండి. మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి, కూర ఎంత చక్కగా ఉడికిపోయిందో చూడండి. ఇందులోకి మనం అస్సలు నీళ్ళు అనేవి వాడలేదండి కర్రీ కోసం అని. ఓన్లీ మష్రూమ్లో నుంచి వచ్చిన నీరుతోనే కూర అంతా ఎంత చక్కగా ఉడికిపోయిందో చూడండి. చాలా సింపుల్గా అండ్ టేస్టీగా కూడా వండుకోవచ్చు అండి. మీరు కూడా ట్రై చేసి చూడండి.